పెద్ద మనసు రామాపురం అనే చిన్న గ్రామంలో మోని అనే బాలుడు ఉండేవాడు. అతనికి మంచి మనసు, సహాయ సహకారాలు చాలా ఇష్టము. అతని స్నేహితులు చెట్టు ఎక్కడం, ఆటలు ఆడటం, నదిలో ఈత కొట్టడం చేసేవారు. కానీ మోనీకి పక్షులు, జంతువులంటే చాలా ప్రేమ. ఒకరోజు మోనీ స్కూల్కి వెళ్తుండగా ఒక చిన్న గువ్వ గాయపడి నేలపై పడిపోయింది. అది ఎగరలేకపోయింది. మోనీ వెంటనే దాన్ని జాగ్రత్తగా ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. నీరు ఇచ్చి, మందు పెట్టి, ప్రేమగా చూసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పిట్ట మళ్లీ బలంగా తయారై ఎగరగలిగింది. ఆ పిట్ట ఎప్పుడూ మోనీ ఇంటి దగ్గరే ఉండేది. మోనీ చూస్తుంటే మురిసిపోతూ పాటలు పాడేది. ఒకరోజు అది గాలిలో ఎగిరిపోయింది. మోనీకి కొంచెం బాధేసినా, అది తన కుటుంబాన్ని కలవడానికి వెళ్ళిందని సంతోషించాడు. అంతేకాకుండా ఆ పిట్ట మోనీ మంచితనాన్ని గుర్తుంచుకుని అప్పుడప్పుడు తిరిగి వచ్చేది. మోనీ స్నేహితులకు ఈ కథ చెబుతూ, మంచి మనసు ఉన్నవాళ్లకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది అని చెప్పేవాడు. పాఠం: పిల్లలారా, మనం జంతువులను, పక్షులను ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనకు నమ్మకమైన స్నేహితులుగా మారతాయి.